అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. అంటే ఎక్కడ వైస్ చైర్మన్ని దించేసి కొత్త వైస్ చైర్మన్ని, కొన్ని చోట్ల చైర్మన్లు రాజీనామా చేస్తే వాళ్ళ స్థలంలో కొత్త చైర్మన్ని ఎన్నుకోవడం జరిగింది. కొన్ని చోట్ల స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ జరిగినాయి, గుంటూరు లాంటి చోట ప్లేస్లో. అదే హిందూపూర్లో చైర్మన్ రాజీనామా చేస్తే కొత్త చైర్మన్ ఎన్నుకున్నారు. అదే మిగిలిన అన్ని ప్లేసుల్లో కూడా వైస్ చైర్మన్ని దించేసి కొత్త చైర్మన్లు ఎన్నుకున్నారు. అదే విధంగా కృష్ణా జిల్లాలో, అది పాత కృష్ణా జిల్లా అంటే ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ మున్సిపల్ చైర్మన్కి కూడా ఎన్నిక జరిగింది. ఈ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు వైసీపీ తరఫున అక్కడ లోకల్గా గతంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మొండితోక జగన్మోహన్ రావు, వాళ్ళ తమ్ముడు మొండితోక అరుణ్ కుమారు, వీళ్ళిద్దరూ ఒకళ్ళు ఎమ్మెల్యే ఒకళ్ళు ఎమ్మెల్సీ, వీళ్ళిద్దరూ ఉండి కూడా అక్కడ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో చేతులు ఎత్తేశారు. గతంలో ఒక అతను ఎమ్మెల్యే చేశాడు, ఒక అతను ఎమ్మెల్సీ చేశాడు. ఒకే కుటుంబంలో 2 పదవులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళిద్దరూ బాగా పీగుడుగాళ్ళని అది ఇద్దరు చేతులు ఎత్తేయడంతో మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. అందులో మున్సిపల్ చైర్మన్గా పోటీ పడిన వ్యక్తి విషయం ఏంటంటే 3 ఓట్లు వచ్చినాయి. సరే 3 ఓట్లు వచ్చినా 2 ఓట్లు వచ్చినా అధికారం లేని వాళ్ళు అధికార పార్టీ వైపుకి మొగ్గుతున్నారు కాబట్టి అందరూ అటు పోయారనుకోవచ్చు. విచిత్రం ఏంటంటే నుంచున్న వైసీపీ తరపున నుంచున్న చైర్మన్ క్యాండిడేట్ కూడా ఓటు వేసుకోవాలి, తన ఓటు కూడా తను వేసుకోవాలి. ఇది ఇంత అసమర్థంగా ఉంది అక్కడ నందిగామలో. మరి ఇద్దరు ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. పార్టీని అంత నిర్లక్ష్యం చేస్తున్నారు అక్కడ. ఇలాంటి పరిస్థితి కనుక భవిష్యత్తులో కూడా కొనసాగితే వైసీపీ పూర్తిగా నామరూపాలు లేకుండా పోతుంది. కార్యకర్తలంతా మనోవేదన చెందుతూ ఉన్నారు. ఎవరి పట్ల? ఎమ్మెల్సీ పట్ల, ఎమ్మెల్యే పట్ల. వాళ్ళు పట్టించుకోవట్లేదు, వాళ్ళ వల్ల కాదు, వాళ్ళు చేయట్లేకపోతున్నారని. ఈ రకమైన పరిస్థితి కొనసాగుతూ ఉంది అక్కడ. వేచి చూద్దాం త్వరలో ఏం జరుగుద్దో. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.